ఎలా ఉండాలని? ఆదర్శము అన్నాడు. ఎవరికి ఆదర్శము? కుటుంబానికి ఆదర్శము, తోటి సమాజానికి ఆదర్శము, కన్న బిడ్డలకు ఆదర్శము, మన చుట్టూ ఉండే సమాజానికి మనము ఆదర్శము, వచ్చే తరమునకు మనము ఆదర్శము. ఆదర్శము అంటే మనల్ని చూసి ఇతరులు నేను కూడా అలా ఉండాలా అనేది ఆదర్శం అంటే. నేను కూడా ఇలాగా ప్రార్థించాలా, నేను కూడా ఇలాగా వాక్యాన్ని ప్రకటించాలా, నేను కూడా ఇలాగా మొరపెట్టాలా, నేను కూడా ఇలాగా పరిచర్య చేయాలా, నేను కూడా ఇలాగా ప్రేమించాలా, ఇలా ఆదర్శము అంటారు. ఏ విషయంలో? ఆత్మీయ విషయంలో, విశ్వాస విషయంలో. భౌతికంగా చాలా మంది ఆదర్శకులు ఉన్నారు. గిన్నిస్ బుక్కులు ఎక్కిన వాళ్ళు ఉన్నారు, లిమ్కా బుక్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మనకు అవి కాదు కావాల్సిన ఆత్మీయ జీవితం. యేసును నమ్మినందుకు, రక్షకుడుగా స్వీకరించినందుకు నీ జీవితము ఆదర్శంగా ఉందా? ఓ భార్య, నీ జీవితం ఇంకొక స్త్రీకి ఆదర్శమా? ఓ భర్త, నీ జీవితం ఇంకొక పురుషునికి ఆదర్శమా? ఇంకొక జంటకు ఆదర్శంగా ఉందా? మీ కన్న బిడ్డల ఎదుట మీ జీవితం ఆదర్శంగా ఉందా? ఇది దేవుడు మన నుండి ఆశించే, దేవుడు మనకు నేర్పించాలని అనుకుంటున్నారు. బైబిల్లో చాలా మంది ఉన్నారు. మనము నెమ్మదిగా ఒక్కొక్కటి మనం ఆలోచన చేస్తూ వెళ్ళొచ్చు. ఒక వాక్యం చదువుదాం. దీనికి మూలమైనటువంటి ఒక వాక్యం లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయము 5, 6 వచనాలు మనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటే. ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇది మూలం. జకర్యా, ఎలిజబెత్. దేవుడు వీళ్ళ గురించి ఈ లూకాసు వార్త ప్రారంభాన్ని ఆయన మొదలుపెట్టి ఏం చెప్తున్నాడో మీరు బాగా గమనించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక సేవకుణ్ణి, అతని ఇంటిని, అతని భార్యను, ఆ కుటుంబాన్ని పరిచయం చేస్తున్నాడు మనకి. ఎవరైనా ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని పరిచయం చేయాలంటే వాళ్ళకు ఒక దేవుని యొక్క దృష్టిలో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారో అనేది మనం ఆలోచన పెట్టుకోవాలి. దేవుడు ఒకరిని ప్రజెంటేషన్ చేసి మనకు తెలుపుతున్నాడు అంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము ఎంతో ఉంది, ఎంతో ఉంది. ఈ జకర్యా, ఎలిజబెత్ అనేటువంటి వాళ్ళు ఈ లూకాసు వార్త ఆయన రాస్తున్నాడు. దేవుని ఆత్మతో చెప్తున్నటువంటి మాటలు ఎంత ఆశీర్వాదకరమైన జీవితం వాళ్ళలో ఉందో మీరు ఒకసారి గమనించాలి. ఎంత ఆదర్శంగా ఉన్నారో మీరు గమనించాలి. జకర్యా ఒక యాజకుడు. జకర్యా యాజకుడు. పాత నిబంధన కాలంలో దేవాలయంలో సేవా విధానం వేరుగా ఉంటుంది. మనకులాగా ఉండదు. మనకంతా ఓపెన్గా ఉంటుంది. అది 3 భాగాలుగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలము అనేది ఒకటి ఉంటుంది, పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉంటుంది,
ఆవరణం అనేది ఒకటి ఉంటుంది. ఆవరణములో సామాన్య ప్రజలు ఉంటారు, పరిశుద్ధ స్థలంలో యాజకులు ఉంటారు. అతి పరిశుద్ధ స్థలం అనేది అక్కడ అడ్డతెర ఉంటుంది. అక్కడ సంవత్సరమునకు ఒకసారి మాత్రమే ప్రధాన యాజకునికి ప్రవేశం ఉంటుంది. ప్రధాన యాజకునికి ప్రవేశం ఉంటుంది. అక్కడికి ఎవరు కూడా సమీపించకూడదు. కనీసం అక్కడ లోపల ఏముందని ఆ తెరను అలాగా తీసినా కూడా, ఎదుగుందిగా ఈ తెరను ఇలా తీసి అలా చూసినా కూడా అక్కడే చచ్చిపోతారు. దాన్ని చూసేదానికి కూడా ఎవరు కూడా సమీపించకూడదు అని రాయబడింది. అది అంత శక్తివంతంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చినటువంటి కట్టడల్లో మనం చూస్తే అంత శక్తివంతంగా ఉంటుంది. అందుకే ప్రజలు ఎంతసేపు ఆవరణలు ఉంటారు, యాజకుని దగ్గరికి వస్తారు, యాజకునికి చెప్పుకుంటారు. బలినిచ్చినా కూడా ఆ చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలన్నీ వాళ్ళ కోసం చేసి ప్రార్థనలు చేసి పంపిస్తూ ఉంటారు. ఈయన ఒక యాజకుడిగా ఉన్నాడు. 12 నెలలు ఉన్నాయి సంవత్సరానికి. మనకు యాజకులు ఎంతమంది ఉంటారంటే 24 మంది ఉంటారు. యాజకులు 24 మంది ఉంటారు. ఎందుకు అంటే నెలకి 2 ఉంటారు. 15 రోజులకొకరు 15 రోజులకొకరు యాజకులు. 15 రోజుల వరకు ఒకరు యాజకత్వం చేస్తారు, మరలా అక్కడి నుంచి ఇంకొకరు డ్యూటీ. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అందరి కోసం, తన ఇంటి కోసం, తన కోసం, సమాజం అంతటి కోసం దేవుని దగ్గరికి వెళ్ళి పాప పరిహారార్థ బలి అర్పిస్తాడని రాయబడింది. ఇప్పుడు ఈయన అభియా తరగతి అంటే ఏ తరగతిలో ఎవరున్నారు అనేది ఇప్పుడు జకరియా వెళ్ళిపోయాడు అనుకోండి, చనిపోయాడు అనుకోండి, ఈయన తరగతిలో ఇంకొక రావాలి. కాబట్టి కొన్ని 24 ఉంటాయి అన్నమాట. అట్లా అభియా తరగతిలో జకరియా ఉన్నాడు. ఈయన వంతు వచ్చింది. ఈయన కుటుంబాన్ని గురించి దేవుడు చూడండి, ఈ భార్యాభర్తల గురించి ఎంత బాగా రాశాడు. బాగా గుర్తుపెట్టుకుందాం. అభియా తరగతిలో జకర్యాను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు అన్నట్టుగా, వీరిద్దరు భార్య భర్త, వీరిద్దరు ప్రభువు యొక్క, దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను అన్నాడు. దేంట్లోనట? సకలమైన ఆజ్ఞలు. దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? చాలా ఆజ్ఞలు ఉన్నాయి. మీకు తెలిసిన ఆజ్ఞలు ఏమైనా చెప్పగలుగుతారా? దేవుని బిడ్డలంగా మీ నోటికి ఏదైనా ఒక ఆజ్ఞ ఏమైనా నోటికి తెలిసింటే చెప్పండి. అర్థం కాదు. 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, సరే ఓకే. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏదైనా గుర్తుందా అని. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు కదా. సకలమైన ఆజ్ఞలు. అక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఈ ఆజ్ఞలు ప్రస్తావన అంతా ఉంటుంది. స్పీడ్గా చదువుతారా? నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆజ్ఞలు అంటే చూడండి, కొన్ని మనం చూద్దాం. 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు వెంటనే చూద్దాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. ఏంటి ఆజ్ఞలు? మొదటిది, నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించిన వాడిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది ఫస్ట్ అన్నమాట. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక దేవుడు ఎట్లా వస్తాడు? వేరొక దేవుడు ఎందుకు వస్తాడు అనేది ఇంకా మాట్లాడితే చాలా పోతుంది. వేరొక దేవుడు నీ జీవితంలోకి ఎట్లా వస్తాడంటే నువ్వు చేసే సహవాసాన్ని బట్టి వస్తుంది.
ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పాడు, మీరు ఐగుప్తులో ఉన్నారు, ఆ ఐగుప్తు జనుల యొక్క అలవాట్లు మీరు చేసుకుంటే, వాళ్ళు పూజించే విధానం మీరు అలవాటు చేసుకుంటే, వాళ్ళు ఏదో సందడి చేసినారని చెప్పి మీరు అలవాటు చేసుకుంటే, మీరు కూడా విగ్రహారాధికులై పోతారు, నన్ను విడిచిపెడతారు, అప్పుడు నా కోపం వస్తుంది, నేను మిమ్మల్ని శిక్షిస్తాను అంటాడు ఆయన. మీరు పెరిగిన వాతావరణం వేరుగా ఉంది, మీరు దాస్యంలో ఉన్నప్పుడు మీరున్నటువంటి ప్రదేశం వేరుగా ఉంది. దాస్యంలో అంటే మనం లోకస్తులుగా ఉన్నప్పుడు అని అర్థం. వారు దాస్యంలో ఉన్నారు, వారు ఫిజికల్ గా దాస్యంలో ఉన్నారు, మనం పాపం అనే దాస్యంలో ఉన్నామని అర్థం. ఈ దాస్యంలో ఉన్నప్పుడు మనం కూడా పూర్వకాలము విగ్రహాలకు సంబంధించి కొండల మీదకి, లోయలలోనికి, కోనేర్ల దగ్గరికి, ఎక్కడ చల్లని వాతావరణం ఉంటే అక్కడికి, ఎక్కడ చెట్ల పొదలు వాగుంటే అక్కడికి, ఎత్తైన శిఖరాలు ఉంటే అక్కడికి లోకస్తులు వెళ్ళి ఆరాధనలు చేయటము, వాళ్ళ భాషలో పూజలు చేయటము ఏదైనా కావచ్చు. మన ఫ్రెండ్స్ సర్కిల్ అలా ఉన్నప్పుడు, మనము దేవుని గురించి తెలియనప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కాలాన్ని గడిపిన వాళ్ళమే. అలాంటి అనుభవంలో నుంచి నేను మిమ్మల్ని బయటకు తీసుకొచ్చాను కాబట్టి ఇప్పుడు మీకు నేనే దేవుణ్ణి, బానిసత్వం నుంచి విడిపించిన వాడిని నేను, దాస్యం నుంచి విడిపించిన వాడిని నేనే మీకు దేవుణ్ణి. అంటే ఈ రోజు నుంచి మీరు నన్ను అనుసరించడం ప్రారంభించండి అని చెబుతున్నాడు. నేను తప్ప వేరొకరు నీకు దేవుడుగా ఉండకూడదు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. కానీ ఈరోజు మనం క్రైస్తవ జీవితంలో కూడా దేవుళ్ళు చాలా మంది వచ్చేసినారు. మనం నిమ్మకాయ కూడా భయపడతాం. నిమ్మకాయ కూడా అంటే అంత ఇదైపోతారన్నమాట. సరే, అది ఎంత వద్దు, చెప్తే ఎక్కువ అవుతుంది. మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండదు. ఈ రోజుకి అది మనకు వర్తిస్తుంది. ఈ రోజుకి మనకు అది వర్తిస్తుంది. రెండవది చూడండి, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఉండే నీళ్ళ ఎందే గాని, దేని రూపమునైనను విగ్రహమునైనను, చూడండి, ఏ రూపాన్ని నువ్వు చేసుకొనకూడదు అన్నాడు. ఏ రూపాన్ని దేవుడుగా నీవు చేసుకోకూడదు అన్నాడు. దేవుడు ఎప్పుడు ఇది చేసుకోకూడదు అంటారో అదే చేసుకుంటారు మనిషి. దేవుడు వద్దన్న దాన్ని చేయడానికి మనిషి ఎప్పుడు కూడా ఉబలాట పడతా ఉంటాడు. శరీరము ఈ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. దేన్ని నీకు దేవుని స్థానంలోనికి తీసుకొని రావద్దు అనేది సూత్రం. ఇప్పుడు మనం కొత్త వెహికల్ కొన్నాం అనుకోండి, నిజంగా ఒక పర్ఫెక్ట్ క్రైస్తవుడు, ఒక విశ్వాసం ఏం చేస్తాడు అంటే ప్రార్థన చేసుకుంటాడు, అంతే. ప్రార్థన చేసి ప్రారంభిస్తాడు. కానీ కొంచెం కల్తీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముందు సేవకుని పిలిపించి ప్రార్థన చేయించుకుంటారు. లోకము కొంత, ఆత్మీయత కొంత పూసుకుంటే ఎట్లుంటుందంటే కొంచెం బెనుకుంటుంది, భయం ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము ఎరుగుదాం. మన మధ్యలో ఉన్నటువంటి అబ్షాలోం పాస్టర్ గారు, ఆయనకు తెలుసు, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది. వాళ్ళు చర్చి పక్కలోనే ఉంటారు, ప్రదేశం వద్దు కానీ చర్చి పక్కలోనే ఉంటారు. వాళ్ళకు వెహికల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, సేవకుడు కనపడితే అన్న ప్రార్థన చేయన్నా, బండి ఓపెన్ చేసుకుని స్టార్ట్ చేసుకొని పోతాం అంటారు. సరే అని మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తాడు, ఆయన చేస్తాడు, నేను చేస్తాం, ఒకరు ఏమైనా చేస్తాం. చేస్తేనే ప్రార్థన చేస్తేనే బయలుదేరుతాడంటే బయలుదేరాడు. మనల్ని అట్ట పక్కకు పంపించి దానికి ఏంటో కొన్ని బొట్లు పెట్టి, టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి బయటికి పంపిస్తాడు. అంటే ఇప్పుడు నిమ్మకాయలు కాపాడుతాయనా, ప్రార్థన కాపాడుతుందనా? నిమ్మకాయల మీద భక్తి ఉంది, క్రైస్తవ కుటుంబాలు పుట్టేందుకు సేవకుని మీద, దేవుడి మీద, అంటే ఇది కల్తీ.
ఇది బాధాకరం, ఇది వద్దు. నిమ్మకాయ నిన్ను రక్షిస్తుంది అనుకున్నప్పుడు ఇంకా దేవుడేం చేయాల? అది అన్య ఆచారం అంటాడు. ఆజ్ఞ చూడండి ఎలా ఉంటుందో. నిమ్మకాయను సృష్టించిన వాడు ఎక్కడ పోవాలి? ఇప్పుడు నిమ్మకాయ తోటేసి దానికి విత్తనం ఇచ్చి దాన్ని పండించి మన అక్కలు తీస్తున్నటువంటి దేవుణ్ణి సృష్టికర్త ఆశీర్వదిస్తా ఉంటే, సృష్టికర్త ఆశీర్వాదం కంటే అది నేను ఎట్లా కాపాడుతుంది? అదంతా ఆలోచన చేయదు. మనకు కూడా చూడండి, సేవకులు కొత్త ఇల్లు ఓపెనింగ్ ఉంటుంది. సేవకుడు పోయేసరికి ఏం చేసింటారంటే పాలు పొంగిచ్చింటారు. పాలు పొంగిచ్చింటారు. ఎందుకు? ప్రార్థన చేసి కదా పాలు పొంగియాల్సింది. కొంతమంది పాస్టర్ పోయేసరికి పాలు పొంగించడం ఏమంటే ముందు పాలు పొంగియాలని, అంటే ప్రార్థన కంటే ముందు పాలు పొంగాలంట. ప్రార్థనతో కాదైతే అది ఒక విగ్రహమే, దేవుని స్థానాన్ని దొంగిలించటమే. ఇలా ఇప్పటికీ చాలా ఉన్నాయి. ఈ విషయాల్లో మనము మెచ్యూర్డ్ కాకపోతే, ఎదగలేకపోతే, మనము మన పిల్లలు అదే అలవాట్లతో బలహీన పడిపోతారు. ఇక్కడ రా, అక్కడ కూర్చో. మొబైల్ సైలెంట్లో పెట్టుకోండి. దేవుడు మనకు ఏం చెబుతున్నాడో దాన్ని మనం సీరియస్ గా తీసుకోవాలా. నువ్వు ప్రతి విషయంలో ఆదర్శంగా ఉండాలా. పిన్ టు పిన్ సాధ్యమైనంత వరకు నువ్వు ఆదర్శంగా ఉండేదానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలా. కొన్నిసార్లు బలహీన పడవచ్చు, త్రొట్టిల్లవచ్చు, అది సహజం. కానీ ప్రభు మరలా నిన్ను నిలబెడతాడని వాక్యం చెబుతుంది. కానీ ప్రయత్నమే చేయకపోతే, దానికి సంబంధించినటువంటి పోరాట పటిమ మనకు లేకపోతే మనం ఎక్కడ కూడా జయించలేం, దేవుని చిత్తాన్ని జరిగించలేం. జకరియా, ఎలిజబెత్ అనేటువంటి వాళ్ళు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు అని అన్నాడు. అక్కడ బ్యాలెన్స్ పెట్టలే. అక్కడ దేవుని ఆజ్ఞల విషయంలో సకలమైన ఆజ్ఞల చొప్పున అన్నాడు. విగ్రహారాధనకు దూరంగా ఉన్నామంటే దూరంగానే ఉన్నాడు, అంతే. దేవుని సేవించే విషయంలో ఏమేం కావాలో అవన్నీ. ఇంకా ఆ మాట చూద్దాం, చదవండి నిర్గమకాండం స్పీడ్గా. దాని తర్వాత ఏది చేసుకోకూడదు అన్నాడు. ఓకే, ఏది చేసుకోకూడదు మనం? ఒక చేసుకోవడమే కాదు, దానికి మనం చేసుకున్న దానికే మనం చేతులు ఎత్తి మొక్కడం, ఇది ఇంకా ఎరితనం. అవతల అన్నిలు చేస్తూ ఉంటారు, తెలియని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళే బొమ్మను తయారు చేస్తారు, వాళ్ళే పెయింట్ వేస్తారు, వాళ్ళే దండాలు పెడతారు, వాళ్ళే పూర్ల దండాలు. ఎట్లా కాపాడుతుంది? మళ్ళా నువ్వు సృష్టించింది నిన్ను ఎట్లా కాపాడుతుంది? నిన్ను సృష్టించిన వాడు కదా నిన్ను కాపాడేది. నిన్ను సృష్టించిన వాడు నిన్ను కాపాడగలుగుతాడు. ఆయన ఎవరో తెలుసుకున్నాం మనం, ఆయన మనసుతోనే జీవించాల. కాబట్టి దేన్ని తయారు చేసుకోకూడదు, వాటికి సాగిలపడి నమస్కరింపను వద్దు. తర్వాత చూడండి, ఈ విషయంలో దేవునికి చాలా రోషం ఉంది అంటున్నాడు. దేవునికి రోషం అంటే దాని అర్థం ఏంటంటే, సింపుల్గా మన భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మన నాయన పక్కలో పెట్టుకొని నాయన పక్కలో దుబ్బి వేరే వాళ్ళ నాయన అంటే ఎట్లుంటుంది? కన్నపేగు ఎట్లయినా కూడా కాస్త ఇబ్బంది పడతాడు కదా. దేవుడు అదే బాధపడతాడు. నేను కదా మిమ్మల్ని సృష్టించింది, నేను కదా విశ్వాన్ని కలిగించింది, నేను కదా మిమ్మల్ని రూపించింది, నా శ్వాస కదా నీ శ్వాసలో నీ నాసికారంధ్రగుల ప్రవహించేది, నా స్వరూపం కదా నేను నీకు ఇచ్చింది. కానీ నీవేమో నీ చేతులతో తయారు చేసుకున్న దాన్ని నా దేవుడు అంటున్నావు, మరి నేనేం కాదు అని దేవుడికి రోషం వస్తుందట. అందుకు
ఈ రోషం గల దేవుని చేతిలో పడడం అనేది చాలా భయంకరం. గతం అనుకోండి, వదిలిపెట్టండి, దేవుడు వదిలేసినాడు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడంట. అంటే నువ్వు నమ్మనంత వరకు ఒక ఎత్తు, నమ్మిన తర్వాత ఒక ఎత్తు. ఇది నమ్మిన తర్వాత మనం మాట్లాడుకునే మాట. నమ్మక ముందు వేరు. అందరము ఏదో ఒక అలవాట్లతో ఇంకొకటో దేవునికి దూరంగా ఉన్న వాళ్ళమి. నమ్మిన తర్వాత, దేవుని రుచి చూసిన తర్వాత, విశ్వసించిన తర్వాత మనలో ఈ మార్పు రాకపోతే మాత్రం చాలా కష్టం. చదువమ్మా, ఆజ్ఞలు చదవమ్మా, దాని తర్వాత చదువు. దేవుని నామాన్ని ఎక్కడ వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని నామాన్ని కొంతమంది అవలయులకు మాట్లాడుతూ ఉంటారు. ఎట్లా మాట్లాడుతుంటారంటే ఉదాహరణకు ఒక ట్రైన్లో ఇద్దరు జర్నీ చేస్తున్నారంట. ఇద్దరు బైబిల్ తెలిసిన వాళ్ళే. ఒక దగ్గర క్యారియర్ ఉంది, ఒకరి దగ్గర క్యారియర్ లేదు. ఒకరి దగ్గర క్యారియర్ అంటే భోజనం టిఫిన్ బాక్స్ ఉంది, ఒకరి దగ్గర లేదండి. ఉన్నవాడు ఓపెన్ చేసి తినబోతా ఉన్నాడంట. లేనివాడు ఎదురు చూస్తా ఏమన్నాడంట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను అన్నాడంట. బైబిల్లో ఇట్లుంది, తెల్దా నీకు అన్నాడు. ఈయన బైబిల్ తెలిసినాడు కాబట్టి ఏమన్నాడంట, నీ పొరుగువాడిని నిన్ను ఆశించకూడదు అన్నాడంట. ఎవరు చెప్పింది కరెక్ట్? ఇప్పుడు ఎవరు చెప్పింది కరెక్ట్? ఆ వాక్యాన్ని, ఆ సందర్భాన్ని ఇద్దరు వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు తప్ప దేవుని చిత్తము అది కాదు కదా. ఒకవేళ ఫస్ట్ వాడు అడిగినాడు, రెండో వాడు దానికి స్పందించి సరేలేనా అని పంచవచ్చు కదా. నాకు ఆ వాక్యం గుర్తు చేసినావని ఇవ్వచ్చు కదా. ఇవ్వలే. ఇతను కూడా నాకు వాక్యం తెలుసు, నీకే నా తెలిసింది అంటే దేవుని నామాన్ని, దేవుని వాక్యాన్ని వ్యర్థముగా అంటే ఆచరణ చేయకుండా, దానికి లోబడకుండా, వాక్యాలను నీకు నాకు టాలెంట్ చేసుకొని నువ్వు నాకు అది చెప్తే నేను నీకు చెప్తా, పోటీలతో చెప్పేది కాదు వాక్యం. ఆత్మతో అనుభవించి చెప్పేది. వ్యర్థముగా దేవుని నామాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించకూడదు. సందర్భానుసారముగా మాట్లాడడం, ప్రవర్తించడం అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ భార్యకో భర్తకో ఇంట్లో ఏదో చిన్న సమస్య వచ్చింది అనుకోండి, మళ్ళా మోకాళ్ళంగి పెద్ద వేస్తుంటుంది పాతన అంటేనే వీళ్ళు ఒక రాగం ఎత్తుకొని మాట్లాడారు అనుకోండి, అక్కడ ఎవరు అవమానపడుతున్నారు? దేవుడు. కాబట్టి అవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే దానికే మనకి ఈ ఆత్మీయత అనేది పెరగాల. స్పృహ బాగుండాలి మనకు, స్పృహ అనేది పెరగాల మనకు, మన జీవితం మీద, మన విశ్వాసం మీద. మనం విశ్వాసులమై ఉన్నాం, ఆత్మీయులమై ఉన్నాం, ఏర్పరచబడిన వారమై ఉన్నాం, దేవుని కనికరం పొందిన వారమై ఉన్నాం, మనం ప్రత్యేకించబడిన వారమై ఉన్నాం. అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో ఇది యాక్టివ్గానే ఉండాల. అంత జాగ్రత్త పడితేనే మనము ఆదర్శంగా తయారవుతాం, లేకపోతే కాలేం. చెప్పు నాయన, చదువు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు దేవునికి సంబంధించి చెప్పినాడు. ఇప్పుడు మరొకసారి చెప్తున్నాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి ఏం చేయాలంట? జ్ఞాపకం పెట్టుకోవాలంట. నీ మైండ్లో ఎప్పటికీ ఇది అలారం లాగా ఉండాల. అలారం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? అలారం అంటే, అలారం ఎందుకు పెట్టుకుంటారు? మేలుకునేదానికి. అలర్ట్ అంటే ఎట్లా? దాని ఉద్దేశం ఏంటంటే, నువ్వు 9 గంటలకు లేయాలనుకుంటే, లేదు 4 గంటలకు చీకట్లో లేయాలనుకుంటే 4 గంటలకు ఫిక్స్ చేసి పెడితే ఆ టయానికి అలర్ట్ చేస్తుంది నేను. అంతే కదా దాని అర్థం. సమయ సందర్భానికి అనుకూలంగా నువ్వు వెళ్ళడానికి పురిగొల్పేది అది.
విశ్రాంతి దినము అనేటువంటి సందర్భం, విశ్రాంతి దినము అనేటువంటి అనుభూతి, విశ్రాంతి దినమున నువ్వు ఉండాల్సినటువంటి చోటు, ఇదంతా నీకు జ్ఞాపకం చేయడానికి నువ్వు నీ మైండ్లో జ్ఞాపకముగా దేవుని యొక్క ఆజ్ఞను పెట్టుకోవాలా. ఏమని? విశ్రాంతి దినాన నేను ఉండాల్సిన చోటు నా పడక కాదు, నా ఇల్లు కాదు, నా వసారా కాదు, నా దేవుని మందిరం. విశ్రాంతి దినాన్న నా దేవుని దగ్గరికి వెళ్ళాలా, ఇది మనకు అలారం. శనివారం వచ్చింది, ఆదివారము ఆరాధన. మనకి చెప్పాల్సిన సిగ్నల్ ఏంది? అలారం. రేపటికి నేను నా దేవుని మందిరానికి, ఇలాంటి ప్రిపరేషన్. ఆదివారం ఎక్కడ దేవుని విషయమై మనం అలసత్వంగా ఉంటామో అక్కడ జీవితంలో మనకు రావాల్సిన ఆశీర్వాదం అంతా కూడా ఆలస్యంగానే వస్తుంది. ఇది షూర్. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పినాడు, నన్ను ఘనపరచు వారిని వెంటనే. నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటే అంత యాక్టివ్గా ఆశీర్వాదం తీసుకుంటావు, ఆ ఫలం పొందుతావు, లేకపోతే లేదు. కాబట్టి సకలమైన ఆజ్ఞలు అంటే ఇక్కడ 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఇక మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు ఉన్నాయి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, పొరుగువారిని ఏది ఆశించవద్దు, ఇవన్నీ కూడా ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు పాటించడంలో మనకి ఎంత సిన్సియారిటీ ఉండాలో మీరు గమనించండి. ఆజ్ఞను పాటించడం అనేది దేవుని బిడ్డగా నీ బాధ్యత ఉంది. దేవుని బిడ్డగా నా బాధ్యత. మనం ఎవరము? దేవుని పిల్లలం. దేవుని గుణగణాలను ప్రచురించే వాళ్ళం, దానికోసము అంకితం చేయబడిన వాళ్ళం, ఆ పిలుపుకు లోబడిన వాళ్ళం, ఆ కృపకు పాత్రులమైన వాళ్ళం. మరి మనం అలా ఉండకపోతే నెక్స్ట్ తరాన్ని మనం ఎలా తయారు చేస్తాం? ఎవరికి మనం ఆదర్శంగా ఉన్నాం? సకలమైన ఆజ్ఞలు విషయంలో, న్యాయ విషయంలో, విధుల విషయంలో వీళ్ళిద్దరూ ఆదర్శంగా ఉన్నారని వాక్యం చెబుతారు. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. రాయబడినటువంటి మరొక మాట మనం చూద్దాం. లూకాసు వార్త చదవండి ఇప్పుడు మరలా. ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా ఉన్నారంట. ఎక్కడ ఏ ఆజ్ఞ విషయంలో తప్పిపోయి అపరాధులుగా మార్చబడలే. మనం పాట పాడతాం, అపరాధిని యేసయ్యా అంటే మనం అపరాధంలో ఉన్నామని ఒప్పుకున్నట్టు కదా. కానీ ఇక్కడ వీళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు, నిరపరాధులుగా ఉన్నారు. అంటే ఏ ఆజ్ఞ విషయంలోనూ తప్పిపోలే. ఇంకొకటి న్యాయ విధులు, కొన్ని న్యాయ విధులు ఉన్నాయి. న్యాయ విధుల గురించి కూడా నిర్గమకాండం 21వ అధ్యాయంలో చెప్పబడుతున్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. అప్పటికి వాళ్ళకి ఇచ్చినటువంటి కొన్ని న్యాయ విధులు ఉన్నాయి. అంటే ఎదుటి వారి పట్ల ఎలా ఉండాలా, ఒక అన్యాయం జరిగితే ఎట్లా ఉండాలా, లేకపోతే ఒక హింస జరిగితే ఇంకొకటి. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, అన్ని చెప్పేదానికి వల్ల కాదు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 21లో నేను ఒక మాట చెప్తాను. మనకు ఆజ్ఞల్లో ఇప్పుడు 13వ వచనంలో ఉన్నాయి. నరహత్య చేయకూడదు, విభచరించకూడదు, దొంగిలకూడదు, పొరుగువాడిది అబద్ధ సాక్ష్యము పలకకూడదు, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, భార్యనైనా దాసినైనా దాసునైనా ఎద్దునైనా గాడిదనైనా ఆశింపకూడదని ఆజ్ఞలు. ఇవేవి దాని జోలకే పోవద్దు. 21 నుంచి చూస్తే వాళ్ళకి ఏం చెప్పినాడు చూడండి. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులు ఏమనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనినేడలా వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీయూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చినడలా ఒంటిగానే వెళ్ళవచ్చును అని చెప్తున్నాడు. వానికి భార్య ఉండినడలా వాని భార్య వాటితో కూడా వెళ్ళవచ్చును అని చెప్పినాడు. విధులు, న్యాయ విధులు, న్యాయం, విధి, విధిగా చేయటం. న్యాయము అనే దాన్ని విధిగా చేస్తూ వెళ్ళాలంట మనం. న్యాయవాది, న్యాయ విధి. న్యాయాన్ని వాదించేవాడు న్యాయవాది, న్యాయాన్ని చేసేవాడు, న్యాయానికి విధి ప్రకారంగా జరిగించేవాడు విశ్వాసి మన భాషలో.
న్యాయ విధి, దేవుడు మనకిచ్చినటువంటి న్యాయ విధులు. ఇక్కడ అన్ని కూడా 22వ అధ్యాయం అంతా కూడా అదే చెప్తారు. చాలా విషయాలు ఉన్నాయి, మీరు తర్వాత ఎప్పుడైనా చదువుకోండి, మనకు సమయం లేదు. ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. చాలా సందర్భాలు చెప్పాడు ఇక్కడ. మొదటిది, ఈ హెబ్రీయుడు ఎవరైనా ఒక దాసుని ఎవరైనా కొంటే, ఇంట్లో పనివానిగా పెట్టుకుంటే, దాసుడు అంటే పనివాడిగా పెట్టుకుంటే, అతడు 6 సంవత్సరాలు అతనికి దాస్యం చేసిన తర్వాత 7వ సంవత్సరము, ఆ 6 సంవత్సరాలలో ఏదైనా అతడు ముందుకు రా, వీడికి రా, మీరు అలా పండుమా చిల్లు, ఇట్రా ముందుకు. 7వ సంవత్సరమున వాడు ఏమి ఇవ్వకుండా, నీకు 1 లక్ష రూపాయలు బాకీ ఉన్నాడు అనుకో, 6 ఏళ్లలో 1 లక్ష రూపాయలు బాకీ చేసి ఉంటాడు యజమాని దగ్గర. ఇంక 7వ సంవత్సరము నేను వెళ్ళిపోతానంటే నువ్వు 1 లక్ష రూపాయలు కట్టి వెళ్ళిపో అనే దానికి లేదంట. న్యాయం ఏంది? 6 సంవత్సరాలు అతను కష్టపడి నీకు సేవ చేసినాడు కాబట్టి 7వ సంవత్సరం అతడు ఏమి ఇవ్వకుండానే పంపించాయి. నువ్వు పోతే నీ పిల్లలను పెట్టు, నీ భార్య ఉంటుంది పో, వేయవద్దు. భార్యతో వచ్చినాడా, భార్యాభర్త ఇద్దరు పోతారు. వాడు స్వతంత్రుడు, ఇది న్యాయం. 6 సంవత్సరాలు నీకు పరిచయం చేసినందుకు, నీ ఇంట్లో దాస్యం చేసినందుకు వాడి మీద 7వ సంవత్సరం నీకు అధికారము లేదు. నేను మరలా ఉంటానంటే అది వేరే విషయం. అని ఆనాడు ఆ సమాజానికి న్యాయ విధులను దేవుడు పుష్కలంగా వాళ్ళకు అర్థమయ్యేటట్లుగా చెప్పినాడు. మీ దగ్గర ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే, ఇప్పుడు మన దగ్గర ఎవరైనా ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే మనతో పాటు వేడి వేడి అన్నం పెడతారా? పెట్టరు. ఇంట్లో అందరు తిన్నాక, చదివన్నాక చాలా దాస్యం అంటే వేరుగా ఉంటుంది కదా, పని చేయించుకునే వాళ్ళతో వేరేగా ప్రవర్తిస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. కాబట్టి ఈ న్యాయ విధులు, ఆజ్ఞలు, న్యాయ విధులు ఎంత మైండ్ ఉండాలో చూడండి, మీరు ఆలోచన చేయండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవుని ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో వాళ్ళు రైట్ మార్కు దేవునితో వేయించుకున్నారు. వాళ్ళు మాదిరికరంగా ఉన్నారు. అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని న్యాయ విధులు కూలంకుషంగా నీవు నేను అర్థం చేసుకుని బతకాల. మనం బైబిల్ చదవడం అంటే అదే మనకు అర్థం. బైబిల్ చదవడం అంటే ఏదో నిద్ర రాకపోతే రోజు చదువుకుందా, నిద్ర వచ్చాది. మనల్ని నిద్రావస్థలో నుంచి మేలుకొల్పేదే బైబిల్ గ్రంథం. కాబట్టి సకలమైన ఆజ్ఞల విషయంలో వీళ్ళిద్దరూ ఎట్లున్నారంట? నిరపరాధులు. అంటే ఒక్క విషయంలో కూడా వీళ్ళు తప్పు పట్టేదానికి లేదంట. ఎంత బ్యాలెన్స్ గా జీవితం వాళ్ళు నడిపినారు చూడండి. నిరపరాధులుగా ఉన్నారంట. దేవుడు వాళ్ళని ఆశీర్వదించినాడు. ఆ మాట చదువుమా, ఒక మాట. నిరపరాధులుగా ఉండి నడుచుకొనొచ్చు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారంటే చూడండి. ఆదర్శంగా ఉన్నారు, నీతిమంతులుగా. ఎంత ఆదర్శం చూడండి. ఇప్పుడు మనము ఈరోజు సంఘంలో ఎలా ఉండాలి ఆదర్శంగా? దేవుని ఆజ్ఞల విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, కొన్ని సంగతులు చూద్దామా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. చాలా ఉన్నాయి, మనం చెప్పుకోదగినవి. సమయాభావంతో ముందుకు వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక. నేడు మనం ప్రజెంట్ న్యూ టెస్టిమెంట్ ప్రకారంగా మనం ఎలా కుటుంబ వ్యవస్థలో ఉండాలో కొన్ని సంగతులు తెలుసుకుందాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆజ్ఞలు అనేవి పాత నిబంధనలే కాదు, కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. అక్కడక్కడ చాలా విషయాలు ఉన్నాయి. న్యాయ విధులు అవన్నీ కూడా అంటే మనం నడుచుకోవాల్సిన విధులు. ఇప్పుడు మామూలుగా ఇంట్లో కుటుంబంలో ఆడపిల్లకు తల్లి ఏమని నేర్పిస్తుంది?
ఆడపిల్లకు విధులు ఏం నేర్పిస్తారు? తల్లి వయసు పెరిగే కొద్దీ ఆడపిల్లకు విధులు ఏం నేర్పిస్తారు? ఒక తల్లి ముందు పొరక పట్టుకొని కసువు పట్టేది నేర్పిస్తుంది, బోకులు తమ్మేది నేర్పిస్తుంది, మెల్లిగా పొయ్యి కాటికి తీసుకుపోయేది, ఉప్పు ఎంత వేయాల్సింది, బియ్యం ఎంత వేయాల్సింది నేర్పిస్తారా లేదా? విధి. ఎందుకంటే ఆడబిడ్డ జన్మించింది కాబట్టి ఆ బిడ్డకు నేర్పించాలా, ఇది విధి ప్రకారంగా ఇట్లా చేయాలమ్మా. పిల్లలు అయితే మంచినీళ్ళు తీసుకురాపో, ఆ కట్టెలు కొట్టు, లేకపోతే మంచాలది, ఇట్లాంటివి బజార్కి వెళ్ళి సరుకులు తీసుకో, ఇట్లాంటివి ఎవరికి ఏం చెప్పాలో అవి చేస్తారు. విధులు, బాధ్యతలు ఇలాంటివి అన్నమాట. విశ్వాసంలో ఎలా ఉండాలి మరి? కొన్ని స్త్రీలు పురుషులు మనం అందరం కూడా భార్యాభర్తలు వాళ్ళేమో ఆజ్ఞ చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా ఉన్నారు, మాదిరికరంగా ఉన్నారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు జకర్యా, ఎలిజబెత్తులు ఉన్నారా లేదా? దేవుడు వాళ్ళ నీతిమంతులుగా, ఆయన దృష్టికి వాళ్ళ నీతిమంతులుగా ఉన్నారు. ఎంత ధన్యత! ఇప్పుడు మనం చూద్దాం, కొన్ని మాటలు చూద్దాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. కావున ప్రతి స్థలమందున అన్నాడు. చూడండి, ప్రతి స్థలమందున అంటే ఏ స్థలాలు ఉంటాయి? పయనించేది ఉండొచ్చు, పనిచేసేది ఉండొచ్చు, పడకిళ్ళు కావచ్చు కదా, మనం ఉండే చోటు అనుకోండి. ప్రతి స్థలమందున పురుషులు కోపమును సంశయమును లేని వారై ఉండాలట. పురుషులు ఎట్లుండాలట? కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. దీనికి మీరు అలర్ట్గా ఉండండి. అది కోరుతున్నాడు ఆయన, దైవజనుడు కోరుతున్నాడు. మీరు ప్రార్థన చేసేదానికి అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల సిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. ప్రార్థన సేవకులు కాదు, ఇక్కడ పురుషులు అన్నాడు. కొత్త సేవకులు అని చెప్పలే. మళ్ళా మీరు పురుషులందరూ ప్రతి స్థలమందు పురుషులు కోపాన్ని పక్కన పెట్టండి, సంశయాన్ని లేకుండా ఉండండి, సంశయించొద్దు, అనుమానించొద్దు అంటాం కదా మనం. పవిత్రమైన చేతులు, దేవుడు మిమ్మల్ని పవిత్రంగా చేశాడు, మీ చేతులు పవిత్రం చేయబడ్డాయి. మీరు ఎక్కడుండి ప్రార్థన చేసినా దేవుడు వినేదానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేయంటున్నాడు. ఓకే, స్త్రీల గురించి చూడండి ఏం చెప్తున్నాడు. మరియు స్త్రీలను అనుకువయు అన్నాడు. విధులు ఇవన్నీ కూడా, ఆజ్ఞలు ఇవన్నీ కూడా, సూచనలు ఇవన్నీ కూడా ఎట్లుండాలంట? స్త్రీలు ఎవరు? ఈ స్త్రీలు ఎవరు? ఆత్మీయుల, లోకస్తుల? ఆత్మీయులు. దేవుని ఆత్మను కలిగిన వారు, దేవుని నిబంధన కలిగిన వారు, దేవుని వాక్యం చేత పోషించబడేవారు. కొత్త కోడలికి చెప్తారు ఇంట్లో, మా ఇంట్లో ఎట్లుంటుంది, ఇంతమంది ఉంటాం, ఇన్ని వండుకుంటాం, ఇట్లా చేసుకుంటాం, అట్లా చేసుకుంటాం అని వంటకాలు పురమని చెప్తారు. కొత్త విశ్వాసికి, పాత విశ్వాసికి దేవుడు అందరికీ చెప్తున్నాడు, ఓ విశ్వాసురాలు నువ్వు ఎలా ఉండాలి, ఓ విశ్వాసి నువ్వు ఎలా ఉండాలి, దేవుని ఆజ్ఞలు నీతో ఏం చెబుతున్నాయి, నీ న్యాయ విధులేంటి, నువ్వు అనుదినము పాటించాల్సిన విషయాల గురించి నీకు అవగాహన ఉందా అంటున్నాడు. మరియు స్త్రీలను అనకువయు అనకువ అంటే అనకువగా ఉండటం అంటే, ఒక ఆయన వెళ్ళి ఒక స్నేహితుడు అనుకోండి, తన స్నేహితుడింటికి వెళ్ళి అమ్మ ఆయన లేడా అంటే లేడు అనేదంట. యాడి పోయినంటే పోయినాడు పొరకలు వేసుకొని అన్నాడు. అంటే అక్కడ అనకు కనపడింది ఆ స్వరంలో. దాని అర్థం
ఆమెలో అనుకువ హై టెంపర్లు ఉందండి. కాబట్టి అనుకువ అంటే ఏంటంటే చూడగానే రండన్న కూర్చోండి, ఆయన లేడు, బయటికి వెళ్ళాడు. అనకువ అనేది మృదువుగా కనపడుతూనే ఉంటుంది. ఎదుటి వాళ్ళు నీకు తారసపడినప్పుడు నీలో ఉన్నటువంటి దైవిక లక్షణాన్ని వ్యక్తపరచలేకపోవడం పెద్ద పొరపాటు. అది లోకస్తులైతేనూ అలా మాట్లాడతారు. వాళ్ళకెందుకంటే వాళ్ళకు నియమం అనే దాన్ని వాళ్ళు కోరుకోలేదు, నియమ ప్రకారంగా బతకలేదు కాబట్టి వాళ్ళ నియమం కింద లేదు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, ఏమైనా పలుకుతారు. మనం నియమం కింద ఉన్నాం, మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. గమనించండి, అనుకువ అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. అనుకువగా ఉండండి, పిలుస్తానే ప్రేమగా పలకరించినప్పుడు పలకడం అనుకువ. రెండవది, ఇది చాలా ఇంపార్టెంట్, స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి. ఈ స్వస్థ బుద్ధి అనేది ఎందుకు అంటే, ఇప్పుడు ఉదాహరణకు చెప్దాం, ఫ్రీగా మాట్లాడుకున్నాం, తప్పేంగా. సహజంగా స్త్రీలలో ఈ కామెంట్లు అవి కూడా చూస్తూ ఉంటారు కదా, కొంతమంది చెప్తా ఉంటారు. స్వస్థ బుద్ధి అంటే ఎట్లుంటుందంటే, వ్యత్యాసపడి బుద్ధికి స్వస్థత కావాలని దాని అర్థం. బుద్ధి స్వస్థత పడి ఉండాల, బుద్ధి స్వస్థత పడి ఉండాల, బాగుపడి ఉండాల. ఎట్లుంటుంది మామూలుగా బుద్ధి అంటే, ఇప్పుడు మా వారి కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, ఎట్లుంటారు మామూలుగా స్త్రీలు? ఇప్పుడు వాళ్ళమ్మ వచ్చిందనుకో, మా భార్య వాళ్ళమ్మ వచ్చిందనుకో, వాళ్ళమ్మతో వాళ్ళమ్మకి ఏం కావాలా, వాళ్ళ నాయనకి ఏం కావాలా, ఇట్లా ఆలోచన చేస్తారు. అంటే మిమ్మల్ని అనుకున్నా నేను నా మీద చెప్పుకుంటాను అంతే. మనసు అట్లుంటుంది అనమాట. ఒకవేళ నాకు సంబంధించిన వాళ్ళు వచ్చినారనుకో, ఏం లేదు పో, ఎక్కడ తీసుకురా పో అంటే, ఈ కుటుంబంలో వాతావరణం ఇట్లా చూస్తూ ఉంటాం మనం. అక్కడ ఏముంది? స్వస్థత బుద్ధి లేదు అక్కడ. అంటే ఎక్కడో కొంచెం వాళ్ళకి ఇక్కడ ఎవరి దగ్గరగా ఉంటే వాళ్ళను ఒక రకంగా చూడడం, అది లోకమైతే సరిపోతుంది. ఎందుకంటే పంటికి పన్ను, కంటికి కన్ను సరిపోతుంది. మనం లోకస్తులం కాదు, ఇక్కడ ఆత్మీయులం. ఆత్మీయులం అంటే భరించే వాళ్ళ. అందరూ మన వాళ్ళే. ఇక్కడ అందరూ తల్లి సంబంధమైన, తండ్రి సంబంధమైన, ఏ సంబంధమైన అందరూ సమానం మనకి. ఎందుకు? మనం ఆత్మీయులం. మనము ఇతరులకు మాదిరికరంగా ఉండాల్సిన వాళ్ళం. చూడండి, అందుకు మన బుద్ధి ఎప్పుడు కూడా పక్షపాతంగా ఉండకూడదు అనేది రైట్గా చెప్పాలంటే. ఒకరికి ఒక రకం ఉండకూడదు. ఖచ్చితంగా మనం పక్షపాతం లేని వారముగా ఉండాలంటున్నాడు. తర్వాత ఇక్కడ పెద్ద సమస్య ఇది. యాన్నన్నా ఒప్పుకుంటారు కానీ ఈడ మాత్రం ఇబ్బంది పడతారు కదా. ఏంటంటమ్మది? ఎవరికి ఈ మాట చెప్తున్నాడు? ఏ స్త్రీలకు? సినిమా వాళ్ళకు పోయే వాళ్ళకి కాదు. వాళ్ళకి చెప్తే కొడతారు ఎంపలాడి. మాకు చెప్పేదానికి నువ్వెవరు, నీకేం హక్కు ఉన్నాయి, నీకేం రైట్స్ ఉన్నాయి అంటారు. ధర్నాలు తెచ్చిన వాళ్ళు మా ఇష్టం అంటారు. ఇది ఆత్మీయుల కోసం చెప్పే మాట. ఆత్మీయులు లోకానికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు కాబట్టి, ఆత్మీయ బిడ్డగా నువ్వు, నా బిడ్డగా, ఒక క్రైస్తవ బిడ్డగా, ఒక విశ్వాసిగా, విశ్వాసురాలిగా నువ్వు ఎలా ఉండాలనంటే తగుమాత్రపు వస్త్రములు. తగుమాత్రపు వస్త్రములు అంటే అర్థం, మన ఆర్థిక లావాదేవీలకు సరిపడా, మన రాబడికి సరిపడా, విశ్వాసికి తగినట్లుగా అంటాడు ఒక మాటలో. నేను చూడగానే ఏమనుకోవాలి అవతల వాళ్ళు? ఒక విశ్వాసుని అయినటువంటి బిడ్డను చూడగానే వీళ్ళు విశ్వాసి అయినట్టున్నారే అని అనుకోవాలంట. లోకస్తుల కంటే మనం ఎక్కువ కనపడుతున్నాం అనుకోండి. ఎవరు లోకస్తులైనట్టు? మనము లోకాన్ని కనపరిచేదానికి కాదు, దేవుణ్ణి కనపరిచేదానికి ఉన్నాం. ఇది కష్టమే కదా మామూలుగా అయితే.
తగుమాత్రపు వస్త్రములతో. వస్త్రాలకు విలువ ఎంతని ఉంది? చాలా ఉంది. నేను మన క్యాంబెల్ ఎదురికి, ఆ టౌన్ చర్చ్ ఎదురికి లేడీస్ టైలర్ ఒకరు ఉన్నారు. అక్కడ ఎంబ్రాయిడింగ్ ఇవన్నీ ఎక్కువగా చేస్తూ ఉంటారు, కట్ చేస్తారు, చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఒకసారి అక్కడ అంటే ఇప్పుడు మనకు రెయిన్బో ఉంది, రెయిన్బో పక్కలో అక్కడ ఒకసారి జాకెట్ కట్ చేస్తూ ఉంటే ఆ డ్రెస్ ఎంత తీసుకుంటారమ్మా అని అంటే, ఒక్క జాకెట్కు 500 రూపాయల నుంచి 2000 చిల్లర కూడా 3000 కూడా ఉంటుంది. మరి ఆ జాకెట్ అంతన్నా కరెక్ట్గా ఉంటుంది అంటే అది కూడా కరెక్ట్గా, అది ఎంత కురచ చేస్తా ఉంటే అంత నైస్ అంట. జాకెట్ పీసును ఎంత కురచ చేసి కుడతా ఉంటే అంత డబ్బులు ఎక్కువ ఇవ్వాల. ఇంత జాకెట్ పీసుకొని ఇంత ముక్క తయారు చేసుకొని ఇంత జాకెట్కి పీసుకిచ్చిన లెక్క కంటే కుట్టిన దానికి ఎక్కువ లెక్కించి దాన్ని వాడటం వలన ఏమి ఈ లోకానికి ప్రపంచానికి నేర్పించాలని? ఇలా తిట్టు కదా చూడాల్సింది, మీ తిట్టు చూస్తానా అనుకోండి, విశ్వాసం కాబట్టి. అంటే చూడండి, దేవుడు ఏం కోరుతున్నాడంటే నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోవడం, వాక్యం చేత అణుచుకోవడం అనేది ప్రారంభించకపోతే ఇది ఇక్కడితో ఆగదు, చాలా దూరం వెళ్ళిపోతుంది. నీ కోరిక, నీ ఆలోచన చాలా దూరం వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తావు, నీ ఇంటి వారిని నిర్లక్ష్యం చేస్తావు, నీకున్న ఆత్మీయతనంతా పక్కన పెట్టేస్తావు. ఎందుకంటే నీ ఆలోచన అంతా కూడా డైవర్స్ అయిపోతా ఉంది. అందుకు ఎన్ని చెబుతున్నాడో చూడండి. దేవునికి ఏం కోపం కాదు, లేకపోతే ద్వేషం కాదు, మీరు బాగుంటే ఆయనకు చూడలేక కళ్ళు ఏమన్నా, ఇది కాదు. మిమ్మల్ని అందంగా తయారు చేసి సృష్టించింది దేవుడే, అంతే కదా? దేవుడా మీరేనా? చెప్పండి, నిజంగానా కాదా? వాక్యం అంటుంది, సుందరములైన మీ అవయవములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. బయటి సౌందర్యం అంతా మీకు అక్కర్లే, మీరే సుందరంగా ఉన్నారమ్మా నా బిడ్డలు అన్నాడు ఆయన. నేను మిమ్మల్ని సృష్టించినప్పుడే సుందరముగా ఉండాలని సృష్టించినాను, మీరు అదనపు ఏమీ అవసరం లేదన్నాడు. మనం ఆ వాక్యం ఎప్పుడు చదివి వింటాం? ఆ తండ్రి మాట ఎప్పుడు వింటాం? మనం యాడ్స్ చూస్తాం, బాగా మనము యాడ్స్ చూస్తాం, చూసి అవన్నీ నిజం అనుకుంటాం, అవన్నీ నిజం అనుకుంటాం. ఉత్తది అవి మనల్ని భ్రమ పెడతా ఉన్నాయి. ఇదంతా మాకు తెలుసు, కానీ ఫాలో కావాలి. మనకేముంటుందంటే, ఇట్లుంటే నన్ను తక్కువగా చూసుకుంటారేమో అని ఉంటుంది. నేను ఎవరో తక్కువ చూసుకుంటారని కాదు మన జీవితం బలి చేసుకోవాల్సింది. నీ దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు, నీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు. వారు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరు వాళ్ళు? ఎలిజబెత్, జకరియా. అంత ఇంతటే నీ ఇంట్లో నీ భార్య నిన్ను బాగా చూసుకోవాలి, నీ భర్త నిన్ను బాగా చూసుకోవాలి, నీ ఫ్యామిలీ చూసుకో, అది బాగుంటుంది. దేవుని దృష్టికి నువ్వు బాగుండాలా, కానీ లోకం దృష్టికి కాదు. ఇప్పుడు భర్త, కొంతమంది భార్యలు బాగా చూసుకుంటూ ఉంటారు, అంటే అందరూ చూసుకోరానే కాదు దాని అర్థం. వీళ్ళు కొంచెం ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. అప్పుడు భార్యాభర్తల యొక్క అంగీకారంతో వాళ్ళు సంతోషంగా ఉండడానికి వాళ్ళ ప్రయత్నాలు ఏవి చేసుకుంటా ఉంటారు. అది తప్పుగా. కానీ వాక్యాన్ని మీరి ప్రవర్తించటం అనేది అది ఎక్కడో మనకు తర్వాత ఇబ్బంది కలిగించేది. చూడండి, జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను, ఇవన్నీ పక్కన పెట్టాలంటే చూడమ్మా, ఇది ఏమన్నా న్యాయమా? అలంకరించుకోవద్దంటే ఇవన్నీ మనం బతికేదే దానిల కోసం, అయ్యే వద్దంటాడు ఆయన. నిజమే కదా?
ఇప్పుడు పోయిన సంవత్సరం పట్టు చీర తెచ్చినాను, ఒకటి ఏదో 1000 రూపాయల చీర తెచ్చినా, 500 చీర తెచ్చినాను. సరే అది ఒకసారి కదా వాడుకుంది, ఈసారి కూడా వాడుకొని అంటే ఏమైనా ఒప్పుకుంటావా? చూడండి, కాపురములో జాగ్రత్త పడి కుటుంబాన్ని, విశ్వాసాన్ని బ్యాలెన్స్ గా చేసుకునే ప్రయత్నం చేస్తేనే మనం ఆదర్శంగా ఉండగలుగుతాం, లేకపోతే కష్టం. దేవుడు ఒక మాట చెబుతున్నాడంటే, ఈ న్యాయ విధికి మనము న్యాయం చేయాలి. దేవుడు మన కోసం ఇలా చేయమని చెప్పినప్పుడు దానికి న్యాయం చేయాలి. దేవుడు కోరనిది లోకానికి నువ్వు ఎందుకు ఇస్తావు? దేవుడు కోరనిది నువ్వు లోకానికి ఎందుకు ఇస్తావు? దేవుడు కోరినది నీలో లోకానికి నువ్వు దాన్ని అందించు. నా దేవుడు నన్ను ఇలా చూస్తున్నాడు, నన్ను ఇలా ఉండమన్నాడు, నన్ను ఇలా జీవించమన్నాడు, అది ఇవ్వు లోకానికి. దేవుడు కోరనిది లోకం ఆశించేది నువ్వు ఎందుకు ఇస్తావు? దానివల్ల వచ్చే సమస్యలు భార్యాభర్త మధ్య చాలా దూరం వెళ్ళిపోతాయి. అందుకే విశ్వాసులు వాళ్ళ మోకాళ్ళ జీవితంలో, ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానంలో, సంఘ సహవాసంలో వీటన్నిటిని అబ్జర్వేషన్ చేసుకుంటా జీవితాన్ని చక్కబెట్టుకుంటూ పోవాలి. ఎవరిదా వాళ్ళది కాదు, ఇద్దరిది ఒకే దారే ఉండాలి. ఇద్దరిది ఒకే దారిగా ఉండాలి. చెప్తున్నాడు, ఇంకా చూద్దాం. దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొని వాళ్ళు. మీరు నిజంగా అలంకారమే కావాలనుకుంటే మీ అలంకారం కోసం నేను 2 మాటలు చెప్తాన్నాడు ఆయన. నిజంగా మీకు అలంకారం కావాలంటే మీకు కొన్ని చెప్తా, ఆ ట్రిక్స్ పాటించండి. ఏంటి ఆ ట్రిక్స్? సత్క్రియలు అన్నాడు. ఏంటంటే అవి సత్క్రియలు. రెండవది, దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా. దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా. ఒకవేళ మీరు ఎవరైనా బాగా పౌడర్ రాసుకునేటోళ్ళకు పోయి మీరు అంతకుముందు 2 సార్లు పౌడర్ కొట్టుకొని పోయి ఏది గట్ట కొట్టుకుంటున్నావు తెల్లంగా అనేవనుకో, వాళ్ళు వింటారా? ఎందుకంటే మనం చేసేది వాళ్ళు చూస్తారు కదా. మనల్ని ప్రశ్నించకుండా ఉండాలంటే వాళ్ళు ప్రశ్నించేంత అవకాశం మనము ఇవ్వకుండా ఉండాల. అందుకే దైవభక్తి గల స్త్రీలకు తగినట్టుగా ఉండాలంట. మనల్ని చూస్తేనే దైవభక్తి ఉట్టిపడాల. మాట వచ్చేసరికి మీ అమ్మలకు చెప్పకూడదు, మీ నాయనలకు చెప్పకూడదు, మీ అన్నలకు చెప్పకూడదు, వాళ్ళ కథ చూసిందిరే. ఇది దైవభక్తి కాదు. విశ్వాసాలైన దైవభక్తి గల వాళ్ళు ఏమంటారు? ప్రార్థన చేయమ్మా అంటారు. మోకాళ్ళొంగి ప్రార్థన చేయమ్మా అంటారు. దేవుని అడగమ్మా, సంఘంలో ప్రార్థన చేయిద్దాంలేమ్మా, దేవుడు సహాయం చేస్తాలేమ్మా, ప్రభు చిత్తం అయితే జరుగుతుందిలేమ్మా, దేవుని చిత్త ప్రకారం పోదాము. ఇవి దైవికంగా మాట్లాడే మాటలు. చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకు ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ స్త్రీలకే ఎక్కువ చెప్పబడతా ఉంది కదా. ఎందుకు స్త్రీలకే ఎక్కువ చెప్పబడుతుందో చెప్తా ఫైనల్ గా మీకు ఒక మాట. ఇంకా స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.